ఏడన్నా ఓ పంచాయత్ జరిగితే సంబంధం లేనోళ్ళు సుత సందులో సడేమియా అని సాయం చేయాల్సింది పక్కకు పెట్టి సందడి ఎత్తే ఆఖరికి గిట్ల అంగడంగడే అవుతుంది మరి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న 163 బిఎన్ఎస్ 2023 144 సెక్షన్ కింద ఆయన 4 కంటే ఎక్కువ మంది గుమిగూడిరు అనుకో. ఇగో ఇక్కడ చూడుర్రి పోలీసు వాళ్ళు లాఠీలు పట్టుకొని ఎట్లా ఇలబడరో. కాదు కూడదు అనుకుంటా పోలీస్ చట్టాన్ని అతిక్రమించినచో ఏమి లేదు, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది చూడుర్రి సుమా అంటున్నారు పోలీస్ అన్నలు. ఇక రహదారుల మీద ముఖ్య కూడల్లా బారిగేట్లతోటి పోలీసు వాళ్ళ పహారనైతే మామూలుగా లేదు కానీ భారీ బందోబస్తే ఉంది. ఇక వాహనాలను సుతా తనిఖీలు చేస్తున్నారట పోలీసు వాళ్ళు. జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది ఎవరంటే జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సారు. ఎవరన్నా పుసుక్కున పోలీస్ చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిరట పోలీసు వాళ్ళు. ఇక ఇదే మేరకు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సారు ఓ ప్రకటన సుతా చేసిండటనులో. ఇవాళ మహబూబాబాద్ల మహాధర్నాకు కేటీఆర్ పిలుపు ఇచ్చిండు. అయితే ఇవాళ మహబూబాబాద్ల మహాధర్నాకు అనుమతి లేదని పోలీసు వాళ్ళు పేర్కొన్నారు. ఇక ఇదే మేరకు ఆర్డర్ కాపీలు పోలీసులు అందజేసుకుంటా ఆయన వికారాబాద్ జిల్లాలో ఘటన జరిగితే మహబూబాబాద్లో ధర్నా చేసుడు ఏంది అనుకుంటా ఇక్కడ ధర్నాకు అనుమతి ఇయ్యము, ఎవరన్నా రాళ్ళు లేకపోతే ఇంకేమైనా ఇసిరేరు అనుకో తాటా తీస్తామనుకుంటా హెచ్చరికలు జారీ చేసిరట పోలీసు వాళ్ళు. కొంతమంది నాయకులు, కొంతమంది గ్రూపులు, కొన్ని పార్టీలు అక్కడ ఇష్యూని పురస్కరించుకొని ఇక్కడ మహబూబాబాద్ పట్టణంలో ఇష్యూ చేయాలని చెప్పేసి ఈరోజు మహాధర్నాకు పిలవడం జరిగింది. దీనికి కేటీఆర్ గారు దాని తర్వాత అన్ని పార్టీల నాయకులు మహాధర్నాలో పాల్గొనేటట్టు వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. దానికి నిరసనగా ఆ ఇష్యూ మనకు సంబంధం లేదు, మన జిల్లా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ పరిస్థితులు బాగలేవని చెప్పేసి ఇక్కడ వాళ్ళ పర్మిషన్ పెడితే మా పర్మిషన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. దానికి ప్రతిగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ధర్నా చేస్తామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు. కాబట్టి మేము కూడా దానికి అనుగుణంగా ఫోర్స్ను మొబిలైజ్ చేసుకొని ధర్నాలు చేయకూడదు 144 సెక్షన్ విధించి వాళ్ళందరినీ ప్రివెంటివ్ అరెస్ట్ చేసేసి